వెల్కమ్ టు ఈ తరగతి. ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతిలో మనం గత క్లాసులో విజయనగర సామ్రాజ్యం గురించి, ఈ విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన సంగమ వంశం గురించి మరియు సాల్వ వంశం గురించి చెప్పుకోవడం జరిగింది. గత క్లాస్ చివర్లో విజయనగర వంశాలలో మూడో వంశమైనటువంటి తులువ వంశం గురించి కూడా కొంత సమాచారాన్ని చెప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా తులువ నరసనాయకుడి గురించి, అదేవిధంగా అతని కుమారుడైనటువంటి వీర నరసింహరాయలు గురించి మనం గత క్లాసులో చెప్పుకోవడం జరిగింది. వీర నరసింహరాయలు. సో, ఈ వీర నరసింహరాయలే ఒక రకంగా తులువ వంశ అధికారాన్ని నెలకొల్పినవాడు అని చెప్పొచ్చు. తులువ వంశ స్థాపకుడు వీర నరసింహరాయలు. ఈ వీర నరసింహరాయలు గురించి మనం గత క్లాసులో చెప్పుకోవడం జరిగింది. ఇక వీర నరసింహరాయలు తర్వాతి మిగిలిన తులువ వంశ రాజుల గురించి, అదేవిధంగా అరవీటి వంశ రాజుల గురించి మనం ఈ క్లాసులో చెప్పుకుందాం. ఓకేనా? సో, ఈ క్లాసులో ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతికి సంబంధించి మనం చెప్పుకోబోతున్న టాపిక్ వచ్చేసి తులువ వంశమ రాజులు, అదేవిధంగా అరవీటి వంశ రాజులు. తులువ వంశ రాజులలో మనం గత క్లాసులో వీర నరసింహరాయలు గురించి చెప్పుకోవడం జరిగింది. వీర నరసింహరాయలు. ఇక వీర నరసింహరాయలు తర్వాత ఉన్న మిగిలిన తులువ వంశ రాజులు, అదేవిధంగా అరవీటి వంశ రాజులు. సో, ఇది మనం ఈ క్లాస్లో చెప్పుకోబోతున్న టాపిక్. ఓకేనా? రైట్. సో, వీర నరసింహరాయలు తర్వాతి తులువ వంశపు రాజు శ్రీకృష్ణ దేవరాయలు. శ్రీకృష్ణ దేవరాయలు. శ్రీకృష్ణ దేవరాయలు. సో, ఇతని పరిపాలన కాలం వచ్చేసి 1509 నుండి 1529 మధ్యకాలం. అంటే సుమారుగా ఒక 20 సంవత్సరాల పాటు శ్రీకృష్ణదేవరాయలు పరిపాలన కొనసాగింది. మరి శ్రీకృష్ణదేవరాయలుకున్న ప్రత్యేకత ఏంటి? సో, తులువ వంశ రాజులలోనే కాకుండా ఎంటైర్ విజయనగర సామ్రాజ్య చక్రవర్తులందరిలోకి గొప్పవాడు శ్రీకృష్ణదేవరాయలు. ఇగో ఇది ఈ సామ్రాజ్య నేపథ్యంలో శ్రీకృష్ణదేవరాయలుకున్న ప్రత్యేకత. అదేవిధంగా భారతదేశాన్ని పరిపాలించిన అతి కొద్ది మంది గొప్ప చక్రవర్తుల్లో ఒకడిగా మనం శ్రీకృష్ణదేవరాయలను గుర్తించవచ్చు. విజయనగర సామ్రాజ్యంలో గొప్ప చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. భారతదేశాన్ని పరిపాలించిన అతి కొద్ది మంది గొప్ప చక్రవర్తుల్లో ఒకరిగా శ్రీకృష్ణదేవరాయలను పేర్కొనవచ్చు. సో, ఇది ఇతనికి ఉన్న ప్రత్యేకత. ఒక రకంగా విజయనగర సామ్రాజ్య చరిత్రలో శ్రీకృష్ణదేవరాయలు కాలం అన్ని రంగాల్లో స్వర్ణయుగాన్ని అనుభవించింది. ఇటు రాజకీయ రంగంలోనూ, అటు సాంస్కృతిక రంగంలోనూ, లేక పర్టికులర్గా చెప్పాలి అంటే సాహిత్య రంగంలోనూ, వాస్తు శిల్పకళా రంగంలోనూ శ్రీకృష్ణదేవరాయలు కాలం స్వర్ణయుగాన్ని అనుభవించింది. అంటే ఇతని కాలాన్ని విజయనగర సామ్రాజ్య చరిత్రలో ఖచ్చితంగా మనం స్వర్ణయుగం అని చెప్పొచ్చు. సో, ఇది శ్రీకృష్ణదేవరాయలుకున్న ప్రత్యేకత. శ్రీకృష్ణదేవరాయలు వీర నరసింహరాయలు యొక్క సవితి సోదరుడు. వీర నరసింహరాయలు యొక్క సవితి సోదరుడు. వీళ్ళిద్దరి తండ్రి తులువ నరసనాయకుడు. తులువ నరసనాయకుడికి ముగ్గురు భార్యలు. ఆ ముగ్గురు భార్యల్లో ఒకరు నాగాంబ. ఆ నాగాంబ కుమారుడే శ్రీకృష్ణదేవరాయలు. నాగాంబ కుమారుడే శ్రీకృష్ణదేవరాయలు. వీర నరసింహరాయలు తర్వాత 1509లో శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించాడు. అయితే నిజానికి శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించే నాటికి, అంటే ఇతడు అధికారంలోకి వచ్చే నాటికి రాజకీయంగా విజయనగర సామ్రాజ్యం అంత బలంగా లేదు, అంత సుస్థిరంగా లేదు. ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి అని చెప్పొచ్చు. ఒక రకమైన అస్థిరత, రాజకీయ అస్థిరత ఉంది అని చెప్పొచ్చు. ఎందుకు మరి రాజకీయ అస్థిరత ఉంది శ్రీకృష్ణదేవరాయల అధికారంలోకి వచ్చే నాటికి అంటే, విజయనగర సామ్రాజ్యానికి చుట్టూ ఉన్న ఆనాటి సమకాలీన రాజ్యాలు, ఆ రాజ్యాలు విజయనగర సామ్రాజ్యాన్ని ఎప్పుడెప్పుడు కబలిద్దామా అని ఎదురు చూస్తూ కూర్చున్నాయి.
అలాంటి రాజ్యాలలో ఒకటి బహుమనీ సామ్రాజ్యం. బహుమనీ సామ్రాజ్యం. ఇది ఇక్కడ మళ్ళీ బహుమనీ సామ్రాజ్య నేపథ్యంలో మనం గమనించాల్సిందేంటంటే, శ్రీకృష్ణదేవరాయలు కాలం నాటికే నిజానికి బహుమనీ సామ్రాజ్యం విచ్ఛిన్నమైంది. బహుమనీ సామ్రాజ్యం విచ్ఛిన్నమై, ఆ సామ్రాజ్య శిథిలాల నుండి ఓ 5 స్వతంత్ర దక్కన్ ముస్లిం రాజ్యాలు అవతరించాయి. ఓ 5 స్వతంత్ర దక్కన్ ముస్లిం రాజ్యాలు అవతరించాయి. బీజాపూర్, బీదర్, బీరార్, అహ్మద్‌నగర్, గోల్కొండ, ఇగో ఈ విధంగా 5 స్వతంత్ర దక్కన్ ముస్లిం రాజ్యాలు అవతరించాయి. ఏ విధంగానైతే బహుమనీ సామ్రాజ్యానికి, విజయనగర సామ్రాజ్యానికి మొదటి నుంచి శత్రుత్వం ఉందో, శత్రుత్వం కొనసాగిందో, అదేవిధంగా ఈ దక్కన్ ముస్లిం రాజ్యాలకు, విజయనగర సామ్రాజ్యానికి కూడా శత్రుత్వం అలాగే కొనసాగింది. కాబట్టి బహుమనీ సుల్తాన్లు లేక ఆ సామ్రాజ్యం నుండి ఆవిర్భవించిన 5 స్వతంత్ర దక్కన్ ముస్లిం రాజ్యాలు. ఈ రాజ్యాల నుండి విజయనగర సామ్రాజ్యానికి ప్రమాదం పొంచి ఉంది. ఓకేనా? అదేవిధంగా తీరాంధ్ర ప్రాంతంలో అప్పటికే గజపతులు ప్రవేశించారు. గజపతులు, ఒరిస్సాను పరిపాలిస్తున్న గజపతులు దాదాపుగా తీరాంధ్ర ప్రాంతం పైన వాళ్ళు పట్టు సాధించారు. తమ ఆధిపత్యాన్ని నెలకొల్పుకున్నారు. వాళ్ళొక వైపు విజయనగర సామ్రాజ్యానికి ప్రమాదంగా మారారు. ఇక దానికి తోడుగా దక్షిణాదిలో, అంటే ఈ సామ్రాజ్యానికి దక్షిణాదిలో, విజయనగర సామ్రాజ్యానికి దక్షిణాదిలో కొంతమంది సామంత రాజులున్నారు. లేక విజయనగర రాజుల ప్రతినిధులున్నారు. వీళ్ళు విజయనగర సార్వభౌమత్వాన్ని గుర్తించట్లేదు. విజయనగర రాజుల అధికారాన్ని గుర్తించట్లేదు. వాళ్ళు విజయనగర రాజుల అధికారాన్ని ధిక్కరిస్తున్నారు. వాళ్ళు స్వతంత్రాన్ని ప్రకటించుకుంటున్నారు. అంటే ఈ విధంగా అన్ని వైపులా రాజకీయంగా విజయనగర సామ్రాజ్యం ఓ రకంగా ప్రమాదంలో ఉంది అని చెప్పొచ్చు. అలాంటి సమయంలో శ్రీకృష్ణదేవరాయలు అధికారంలోకి వచ్చాడు. కాబట్టి తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవాలంటే ముందుగా తన సైన్యాన్ని పటిష్టం చేసుకోవాలి. కాబట్టి శ్రీకృష్ణదేవరాయలు ముందుగా తన సైన్య పటిష్టత మీద దృష్టి పెట్టాడు. ముఖ్యంగా మేలుజాతి అశ్విక దళాలను ఏర్పాటు చేసుకోవాలి. అశ్విక దళాలు ఆనాటి యుద్ధాల్లో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించేవి. అంటే ఓవరాల్‌గా చెప్పాలంటే ముందుగా శ్రీకృష్ణదేవరాయలు దేని మీద దృష్టి పెట్టాడు? తన సైన్యాన్ని పటిష్టపరచుకోవడం పైన దృష్టి పెట్టాడు. సైనికంగా బలపడాలి. ఆ తర్వాత తనకెదురైన రాజకీయ సమస్యలను అధిగమించాలి. ఇది రాయల యొక్క అప్పుడున్నటువంటి తక్షణ కర్తవ్యం. దీనికి అనుగుణంగానే శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీసు వారితో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. ఆనాటి పోర్చుగీస్ గవర్నరు ఆల్బుకర్క్. ఆనాటి పోర్చుగీస్ గవర్నర్ వచ్చేసి ఆల్బుకర్క్. సో ఇతడితోటి శ్రీకృష్ణదేవరాయలు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. దీన్నే గోవా సంధి అని పేర్కొంటారు. గోవా సంధి అంటే పోర్చుగీస్ వారికి లేక ఆల్బుకర్క్ మరియు శ్రీకృష్ణదేవరాయలకు మధ్య కుదిరిన ఒప్పందమే గోవా సంధి. ఈ సంధి ప్రకారం ఇరువురు పరస్పరం ఒకరికొకరు సహకరించుకోవడానికి అంగీకరించారు. అప్పటికే గోవా ప్రాంతాన్ని బీజాపూర్ సుల్తాన్ నుండి ఆక్రమించుకోవడానికి పోర్చుగీస్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దీనికి అనుగుణంగానే, అంటే గోవా సంధికి అనుగుణంగానే శ్రీకృష్ణదేవరాయలు బీజాపూర్ సుల్తాన్ నుండి గోవాను ఆక్రమించుకోవడంలో పోర్చుగీస్ వారికి సహకరించాడు. అంటే ఈ విధంగా పరస్పరం సహకరించుకున్నారు. అదేవిధంగా రాయలు సైన్యానికి మేలుజాతి గుర్రాలను దిగుమతి చేయడానికి, సరఫరా చేయడానికి పోర్చుగీస్ వాళ్ళు అంగీకరించారు. అదేవిధంగా పోర్చుగీస్ సేనాధిపతుల సహకారంతో రాయలు తన సైన్యానికి శిక్షణనిప్పించాడు. అదేవిధంగా పోర్చుగీస్ ఇంజనీర్ల సహకారంతో రాయలు తన రాజ్యంలో చెరువులు తవ్వించాడు. ఉదాహరణకు చిత్తూరు జిల్లాలో తన తల్లి పేరు మీదుగా నాగలాపురం అనే చెరువు తవ్వించాడు. అంటే ఈ విధంగా పోర్చుగీస్ వాళ్ళ సేవలను రాయలు ఎన్నో విధాలుగా ఉపయోగించుకున్నాడు అని చెప్పొచ్చు. ఈ సందర్భంగానే ఎంతోమంది పోర్చుగీసు వాళ్ళు రాయలు ఆస్థానాన్ని దర్శించారు. అంటే విజయనగర సామ్రాజ్యాన్ని దర్శించారు. ముఖ్యంగా డామింగో ఫేస్. పోర్చుగీస్ వాళ్ళలో విజయనగర సామ్రాజ్యాన్ని దర్శించిన వాళ్ళలో ఒకరు డామింగో ఫేస్. డామింగో ఫేస్.
సో వెరీ వెరీ ఇంపార్టెంట్ డామింగో ఫేస్. సో ఇతని నేపథ్యం మీద గతంలో చాలాసార్లు ప్రశ్న అడిగాడు డామింగో ఫేస్. ఏంటి మరి ఈ ఈ నేపథ్యంలో డామింగో ఫేస్కున్న ప్రత్యేకత? రాయల యొక్క రూపురేఖల గురించి వర్ణించిన వ్యక్తి డామింగో ఫేస్. రాయల యొక్క భౌతిక రూపురేఖలు, రాయలు ఎత్తెంత, బరువెంత, కలర్ ఏంటి, ఇగో ఇలాంటి శారీరక రూపురేఖల గురించి ప్రస్తావించింది ఎవరు? డామింగో ఫేస్. అంటే డామింగో ఫేస్ యొక్క రచనల ద్వారా మనకు రాయల యొక్క భౌతిక రూపురేఖల గురించి తెలుస్తుంది. అంటే శ్రీకృష్ణదేవరాయల యొక్క రూపురేఖల గురించి తెలుస్తుంది. ఏమని చెప్తున్నాడు డామింగో ఫేస్ అంటే, రాయలు అంత పొడుగు కాదు, పొట్టి కాదు, మధ్య రకంగా ఉంటాడు, బొద్దుగా ఉంటాడు, ముఖం మీద స్ఫోటకపు మచ్చలుంటాయి. రాయలు అంత పొడుగు కాదు, పొట్టి కాదు, మధ్య రకంగా ఉంటాడు, బొద్దుగా ఉంటాడు, ముఖం మీద స్ఫోటకపు మచ్చలుంటాయి. ఇగో ఇలాంటి అంశాల గురించి లేక రాయల యొక్క రూపురేఖల గురించి ప్రస్తావించిన వ్యక్తిగా మనం ఎవరిని తీసుకోవాలి? డామింగో ఫేస్‌ని తీసుకోవాలి. ఇగో దీని మీదనే గతంలో చాలాసార్లు ప్రశ్న అడిగాడు. ఎవరు డామింగో ఫేస్ మరి? పోర్చుగల్ దేశస్థుడు. సో అదేవిధంగా బార్బోసా అనే మరో పోర్చుగీస్ కూడా రాయలు కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని దర్శించాడు. బార్బోసా, బార్బోసా, బార్బోసా. సో ఈ బార్బోసా ఆనాటి విజయనగర సామ్రాజ్యంలోని కొన్ని సాంఘిక దురాచారాల గురించి ప్రస్తావించాడు. విజయనగర సామ్రాజ్యంలో అనేక సాంఘిక దురాచారాలు ఉన్నట్లుగా ఎవరు పేర్కొన్నారు? బార్బోసా అనేవాడు పేర్కొన్నాడు, అనే పోర్చుగీస్ పేర్కొన్నాడు. అదేవిధంగా క్రిస్టవో గరిడో అనే మరో పోర్చుగీసు, క్రిస్టవో గరిడో అనే మరో పోర్చుగీసు. సో నిజానికి క్రిస్టవో గరిడో గొప్ప సేనాధిపతి. రాయలు అతన్ని తన సైనిక దళాలకు శిక్షణనివ్వడానికి నియమించుకున్నాడు. క్రిస్టవో గరిడో రాయల యొక్క సైనిక దళాలకు శిక్షణనిచ్చినటువంటి, లేక రాయలు సైన్యంలో కొంతకాలం పాటు పనిచేసినటువంటి పోర్చుగీసు వ్యక్తి. అంటే ఈ విధంగా రాయలకు పోర్చుగీసు వాళ్ళతోటి మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఇక పోర్చుగీస్ వాళ్ళే కాకుండా ఇటాలియన్లు కూడా రాయలు కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని దర్శించారు. ముఖ్యంగా ఇటలీ దేశస్థుడైన వార్తెమా, ఇటలీ దేశస్థుడు వార్తెమా. సో ఇతడు కూడా రాయలు కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని దర్శించడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ రాయలు మొత్తానికి గోవా సంధి ద్వారా పోర్చుగీస్ వాళ్ళతోటి ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ద్వారా పోర్చుగీస్ వాళ్ళ సహకారంతో తను సైనికంగా బలపడ్డాడు, తన సైన్యాన్ని పటిష్టపరుచుకున్నాడు. అదేవిధంగా తన సైన్యానికి శిక్షణ కూడా ఇప్పించడం జరిగింది. ఇక ఎప్పుడైతే తను సైనికంగా బలపడ్డాడో అప్పటి నుండి రాజకీయంగా విజయనగర సామ్రాజ్యానికి ఎదురైన సమస్యలను అధిగమించే ప్రయత్నం చేశాడు. కాబట్టి చుట్టూ ఉన్నటువంటి రాజ్యాలపైన రాయలు దాడులు జరిపాడు. ఈ సందర్భంగా రాయలు అనేక విజయాలు సాధించాడు. ఎన్నో దిగ్విజయ యాత్రలు చేపట్టాడు. ఎన్నో యుద్ధ విజయాలు సాధించాడు. ఇక్కడ రాయలకున్న గొప్పతనం ఏంటంటే, రాయలు గొప్ప యుద్ధ వీరుడు. వ్యక్తిగతంగా గొప్ప యుద్ధ వీరుడుగా ప్రసిద్ధిగాంచాడు, గొప్ప పాలనాధ్యక్షుడుగా ప్రసిద్ధిగాంచాడు, గొప్ప సాహితీవేత్తగా ప్రసిద్ధిగాంచాడు. ఇది రాయలకున్నటువంటి ప్రత్యేకతలు. విజయనగర సామ్రాజ్య చక్రవర్తులందరిలోకి గొప్ప యుద్ధ వీరుడు, గొప్ప పాలనాధ్యక్షుడు, గొప్ప సాహితీవేత్త, గొప్ప యుద్ధ వీరుడు, గొప్ప పాలనాధ్యక్షుడు, గొప్ప సాహితీవేత్తగా మనం ఎవరిని గుర్తించాలి? శ్రీకృష్ణదేవరాయల్ని గుర్తించాలి. మరి రాయలు సాధించిన రాజకీయ విజయాలేంటి? రాయలు సాధించినటువంటి రాజకీయ విజయాలేంటి? సో ముందుగా దక్కన్ సుల్తాన్ల పట్ల వాళ్ళ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం జరిగింది. దక్కన్ సుల్తాన్లు. సో ఇదే కాలంలో ఓ 5 దక్కన్ ముస్లిం రాజ్యాలు అవతరించాయని చెప్పుకున్నాం. బీదర్, బీజాపూర్, బీరార్, గోల్కొండ, అహ్మద్నగర్. బీదర్, బీజాపూర్, బీరార్, గోల్కొండ, అహ్మద్నగర్ అనే 5 స్వతంత్ర దక్కన్ ముస్లిం రాజ్యాలు. ఓకేనా? రాయలు కాలంలోనే బీదర్ రాజ్యంలోను, అదేవిధంగా బీజాపూర్ రాజ్యంలోను, బీదర్ రాజ్యంలోను అండ్ బీజాపూర్ రాజ్యంలోను కొన్ని రాజకీయ సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా బీదర్ సుల్తాన్ అయిన మహమూద్ షాను
బీదర్ సుల్తాన్ అయిన మహమూద్ షా. మహమూద్ షా. మహమూద్ షా. సో ఇతడు బీదర్ సుల్తాన్. అదేవిధంగా బీజాపూర్ సుల్తాన్ యూసఫ్ అదిల్ షా. యూసఫ్ అదిల్ షా. బీదర్ సుల్తాన్ మహమూద్ షా, బీజాపూర్ సుల్తాన్ యూసఫ్ అదిల్ షా. వీళ్ళిద్దరిని వాళ్ళ వాళ్ళ యొక్క ప్రధానమంత్రులు బంధించారు. వీళ్ళిద్దరిని వాళ్ళ యొక్క ప్రధానమంత్రులే బంధించారు. బీదర్ సుల్తాన్ అయిన మహమూద్ షాను అతని ప్రధానమంత్రి బంధించాడు. అదేవిధంగా బీజాపూర్ సుల్తాన్ అయిన యూసఫ్ అదిల్ షా, ఇక వీళ్ళిద్దరిని కూడా ఇతన్ని కూడా అతని ప్రధానమంత్రి బంధించాడు. నిజానికైతే అంతకుముందే వీళ్ళిద్దరూ రాయలు పైన ఓ రకంగా జిహాదు ప్రకటించారని చెప్పొచ్చు. జిహాదు ప్రకటించారు అంటే విజయనగర సామ్రాజ్యం పైన రాయలు కాలంలో వీళ్ళిద్దరూ జిహాదు ప్రకటించారు. ఆ సందర్భంగా రాయలు వీళ్ళిద్దరిని ఓడించాడు. దావాని, కోవిలకొండ అనే 2 యుద్ధాల్లో వీళ్ళిద్దరిని ఓడించాడు. దావాని, కోవిలకొండ అనే యుద్ధాల్లో శ్రీకృష్ణదేవరాయలు వీళ్ళిద్దరిని ఓడించాడు. ఓకేనా. ఆ తర్వాత వీళ్ళిద్దరిని వాళ్ళ ప్రధానమంత్రులే బంధించారు. ముఖ్యంగా బీదర్ సుల్తాన్ అయిన మహమూద్ షాను, బీదర్ సుల్తాన్ అయినటువంటి మహమూద్ షాను అలీ బరీద్ షా అనే అతని ప్రధానమంత్రి బంధించాడు. అలీ బరీద్ షా. అలీ బరీద్ షా అనే అతని ప్రధానమంత్రి బంధించాడు. అదేవిధంగా బీజాపూర్ సుల్తాన్ అయిన యూసఫ్ అదిల్ షా. యూసఫ్ అదిల్ షా. అయితే నిజానికైతే యూసఫ్ అదిల్ షా తర్వాత ఇస్మాయిల్ అదిల్ షా అనేవాడు అధికారంలోకి వచ్చాడు. యూసఫ్ అదిల్ షా తర్వాత ఇస్మాయిల్ అదిల్ షా అనేవాడు అధికారంలోకి వచ్చాడు. వాణ్ణి అతని ప్రధానమంత్రి అయినటువంటి కమాల్ ఖాన్ బంధించాడు. కమాల్ ఖాన్. ఇస్మాయిల్ అదిల్ షా. సో ఇక్కడ వీళ్ళిద్దరూ బంధించబడ్డారు కాబట్టి ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు తమ సుల్తాన్లను కాపాడమని శ్రీకృష్ణదేవరాయలను వేడుకోవడం జరిగింది. అక్కడి ప్రజల కోరిక మేరకు, ఆహ్వానం మేరకు శ్రీకృష్ణదేవరాయలు 2 రాజ్యాలపై దాడి జరిపి అక్కడున్న ప్రధానమంత్రులను ఓడించి వాళ్ళ ఆధీనంలో బందీలుగా ఉన్నటువంటి బీజాపూర్ సుల్తాన్ అండ్ బీదర్ సుల్తాన్ ఇద్దరిని విడిపించడం జరిగింది. ఇగో ఈ విధంగా రాయలు ఒక బిరుదు ధరించాడు. ఆ బిరుదు పేరు యవన రాజ్య స్థాపనాచార్య. యవన రాజ్య స్థాపనాచార్య అనేది ఈ సందర్భంగా ధరించిన బిరుదు. యవన రాజ్య స్థాపనాచార్య అనేది ఈ సందర్భంగా ధరించిన బిరుదు. ఇక ఈ బిరుదుతో పాటుగా నిజానికి రాయలకు ఎన్నో బిరుదులు ఉన్నాయి. ఎన్నో బిరుదులు ధరించాడు. వాటిలో ఒకటి సాహితీ సమరాంగణ సార్వభౌమ. సాహితీ సమరాంగణ సార్వభౌమ. మరొకటి దక్షిణ సముద్రాధీశ్వర. మరొకటి దక్షిణ దేశాధీశ్వర. మరొకటి కావ్య స్రష్ట. మరొకటి ఆంధ్ర భోజ. ఇవన్నీ రాయలు ధరించిన బిరుదులు. 1 యవన రాజ్య స్థాపనాచార్య, 2 సాహితీ సమరాంగణ సార్వభౌమ, 3 దక్షిణ సముద్రాధీశ్వర, 4 దక్షిణ దేశాధీశ్వర, 5 కావ్య స్రష్ట, 6 ఆంధ్ర భోజ. ఇవన్నీ రాయలు ధరించినటువంటి బిరుదులు. రైట్. ఇక రాయలు జరిపిన మరో దండయాత్ర దక్షిణ దేశ దండయాత్ర. రాయలు సాధించిన మరో రాజకీయ విజయం దక్షిణ దేశ దండయాత్ర. దక్షిణ దేశంపై దాడి జరిపాడు. పర్టికులర్గా దక్షిణ దేశంలో రాయలు యొక్క సామంతులే లేక విజయనగర రాజుల సామంతులే విజయనగర సామ్రాజ్య అధికారానికి ఎదురు తిరిగారు. స్వతంత్రాలు ప్రకటించుకోవడం జరిగింది. రాయలు అధికారాన్ని ధిక్కరించారు. కాబట్టి వాళ్ళను లొంగదీసుకోవడానికి రాయలు దక్షిణ దేశ దండయాత్రలు నిర్వహించాడు. ముందుగా ఉమ్మత్తూరు ప్రాంతంపై దాడి జరిపాడు. ఉమ్మత్తూరు దక్షిణ దేశ దండయాత్ర ఏ ప్రాంతంపై దాడితో మొదలైంది? ఉమ్మత్తూరు ప్రాంతంపై దాడితో మొదలైంది. ఉమ్మత్తూరు ప్రాంతం. ఉమ్మత్తూరుపై దాడి జరిపాడు. ఆ ఉమ్మత్తూరులో సామంత రాజు వచ్చేసి గంగరాజు. సో గంగరాజు ఓడిపోయాడు.
రాయల చేతిలో గంగరాజు ఓడిపోయి అతడు కావేరీ నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత శివ సముద్రంపై దాడి జరిపాడు. శివ సముద్రం. సో, శివ సముద్రాన్ని సైతం రాయలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంటే తన సామంతుల ఆధీనంలో ఉన్న ప్రాంతాలన్నిటినీ రాయలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. సామంతులను పూర్తిగా లొంగదీసుకోవడం జరిగింది. ఈ దక్షిణ దేశ దండయాత్రలో తాను స్వాధీనపరుచుకున్న ప్రాంతాలన్నిటినీ కలిపి ప్రత్యేకంగా ఒక రాజ్యాన్ని లేక ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాడు. ఆ రాజ్యం పేరు లేక రాష్ట్రం పేరు శ్రీరంగపట్నం. శ్రీరంగపట్నం రాష్ట్రం లేక శ్రీరంగపట్నం రాజ్యం. ఆ శ్రీరంగపట్నం రాష్ట్రానికి లేక రాజ్యానికి రాజధాని కూడా శ్రీరంగపట్నమే. అక్కడ తనకు ప్రతినిధిగా సాలువ గోవిందరాజును నియమించాడు. శ్రీరంగపట్నం అని రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. విజయనగర సామ్రాజ్యానికి అనుబంధంగా లేక శ్రీరంగపట్నం అనే రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాడు. విజయనగర సామ్రాజ్యానికి అనుబంధంగా అక్కడ ఎవరిని తన ప్రతినిధిగా నియమించుకున్నాడు? సాలువ గోవిందరాజును తన ప్రతినిధిగా నియమించుకోవడం జరిగింది. ఈ విధంగా దక్షిణ దిగ్విజయ యాత్ర పూర్తయింది. ఆ తర్వాత తూర్పు దిగ్విజయ యాత్ర చేపట్టాడు. తూర్పు దిగ్విజయ యాత్ర. తూర్పు దిగ్విజయ యాత్ర పర్టికులర్గా కోస్తాంధ్ర ప్రాంతం పైన అండ్ ఒరిస్సా ప్రాంతాల పైన తూర్పు దిగ్విజయ యాత్రలో భాగంగా దాడులు జరిపాడు. ఈ దాడులు నిజానికి చాలా సంవత్సరాల పాటు కొనసాగాయి. తూర్పు దిగ్విజయ యాత్ర. తూర్పు దిగ్విజయ యాత్ర. తూర్పు దిగ్విజయ యాత్ర. అంటే తూర్పు దిగ్విజయ యాత్ర లేక తూర్పు దేశంపై దండయాత్రలు. తూర్పు దేశం అంటే ఇక్కడ ఏ ప్రాంతాలను తీసుకోవాలి? పర్టికులర్గా కోస్తాంధ్ర మరియు కొన్ని ఒరిస్సా ప్రాంతాలు. నిజానికి ఈ ప్రాంతాలపైన అప్పటికే గజపతులు ఆధిపత్యాన్ని నెలకొల్పారు. నిజానికైతే అంతకుముందు తూర్పు తీర ప్రాంతాలు విజయనగర సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉండేవి. లేక విజయనగర రాజులు తూర్పు తీర ప్రాంతాలపై ఆధిపత్యాన్ని నెలకొల్పారు. కానీ రాయలు అధికారంలోకి వచ్చే నాటికి ఆ ప్రాంతాలపైన ఎవరు ఆధిపత్యాన్ని నెలకొల్పారు? గజపతులు ఆధిపత్యాన్ని నెలకొల్పారు. ఈ గజపతులు ఒరిస్సా ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఆనాటి గజపతి రాజు ప్రతాపరుద్ర గజపతి. ప్రతాపరుద్ర గజపతి. అంటే ఈ విధంగా తూర్పు తీర ప్రాంతాలు మరియు ఒరిస్సాలోని కొన్ని ప్రాంతాలు. ఇగో ఈ ప్రాంతాలపైన రాయలు తూర్పు దిగ్విజయ యాత్రలో భాగంగా దాడులు జరిపారు. నిజానికి ఇవి చాలా సంవత్సరాల పాటు కొనసాగాయి. సుదీర్ఘకాలం పాటు తూర్పు దిగ్విజయ యాత్రలు కొనసాగాయి. ఈ తూర్పు దిగ్విజయ యాత్రల సందర్భంగానే రాయలు కొన్ని ప్రముఖ ఆలయాలను దర్శించాడు. దర్శించి ఆలయాలకు విలువైనటువంటి కానుకలు సమర్పించాడు. ఆలయాలకు గోపుర మండపాలను సైతం నిర్మించాడు. గోపురాలు మండపాలను కూడా ఆలయాలకు నిర్మించాడు. మరి పర్టికులర్గా చెప్పాలి అంటే అమరావతిలో ఉన్నటువంటి ఆలయాలు, అమరావతి ఆలయాలు, శ్రీశైలం, తిరుపతి, సింహాచలం, ఇగో ఇలాంటి ఆలయాలను దర్శించాడు. ఇగో ఈ సందర్భంగానే తన ఇద్దరు రాణులు తిరుమల దేవి అండ్ చిన్నాదేవి, శ్రీకృష్ణదేవరాయలు భార్యల్లో ఒక ఇద్దరు తిరుమల దేవి అండ్ చిన్నాదేవి, వీళ్ళిద్దరితో కలిసి రాయలు ఈ సందర్భంగా తిరుమలను దర్శించాడు, తిరుపతిని దర్శించాడు. అక్కడ తన ఇద్దరు భార్యలతో ఉన్నటువంటి తన విగ్రహం అండ్ తన ఇద్దరు భార్యల విగ్రహాలను తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇతడు ప్రతిష్ఠింపజేశాడు. ఇగో దీని మీద గతంలో చాలాసార్లు ప్రశ్న అడిగాడు. అదేవిధంగా తూర్పు దిగ్విజయ యాత్రలో భాగంగా మరి ఏ ప్రాంతాలపైన శ్రీకృష్ణదేవరాయలు దాడులు జరిపాడు? ముందుగా ఉదయగిరి ఆక్రమణతోటి రాయల యొక్క తూర్పు దిగ్విజయ యాత్ర మొదలైంది. ఉదయగిరి ఆక్రమణ. ఈ ఉదయగిరి ఆక్రమణ సందర్భంగా రాయలకు ఒక బాలకృష్ణుడి విగ్రహం లభించింది. బాలకృష్ణుడి విగ్రహం. ఇక్కడ బాలకృష్ణుడి విగ్రహం పేరు మనకి ఇంపార్టెంట్. మొత్తానికి తూర్పు దిగ్విజయ యాత్ర ఏ ప్రాంత ఆక్రమణతో మొదలైంది? ఉదయగిరి ఆక్రమణతో. ఆ తర్వాత కందుకూరు, అద్దంకి, వినుకొండ, బెల్లంకొండ, కొండవీడు, కొండపల్లి, రాజమహేంద్రవరం, ఇగో ఈ ప్రాంతాలన్నింటినీ ఆక్రమించాడు.
తూర్పు దిగ్విజయ యాత్రలో భాగంగా రాయలు ఆక్రమించిన ప్రాంతాలేంటి? ఉదయగిరి, కందుకూరు, అద్దంకి, వినుకొండ, బెల్లంకొండ, కొండవీడు, కొండపల్లి, రాజమహేంద్రవరం. ఈ ప్రాంతాలను ఆక్రమించుకుని రాయలు ఒరిస్సాలోని కటకం పైన దాడి జరిపాడు. కటక్ పైన దాడి జరిపాడు. ఆ కటకును పరిపాలిస్తున్నటువంటి రాజులు గజపతులు. ఆనాటి గజపతి రాజు ప్రతాపరుద్ర గజపతి. చివరికి ప్రతాపరుద్ర గజపతి ఓడిపోయి రాయలతోటి ఒక సంధి కుదుర్చుకున్నాడు. రాయలతో బంధుత్వాన్ని కూడా కలుపుకున్నాడు. ప్రతాపరుద్ర గజపతి తన కూతురైనటువంటి అన్నపూర్ణాదేవి లేక తుక్కాదేవి, అన్నపూర్ణాదేవి లేక తుక్కాదేవి, అన్నపూర్ణాదేవి లేక తుక్కాదేవి, సో ఈమెను రాయలకిచ్చి వివాహం చేయడం జరిగింది. ప్రతాపరుద్ర గజపతి తన కూతురైన అన్నపూర్ణాదేవిని లేక తుక్కాదేవిని శ్రీకృష్ణ దేవరాయలకిచ్చి వివాహం చేయడం జరిగింది. రైట్. సో మొత్తానికి తూర్పు దిగ్విజయ యాత్ర విజయవంతంగా ముగిసింది అని చెప్పొచ్చు. ఇక రాయలు తూర్పు దిగ్విజయ యాత్రలో నిమగ్నమై ఉన్న కాలంలోనే రాయచూరు ప్రాంతం పైన బీజాపూర్ సుల్తాన్ దాడి జరిపాడు. రాయచూరు ప్రాంతం పైన బీజాపూర్ సుల్తాన్ దాడి జరిపాడు. ఆనాటి బీజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ అదిల్ షా. ఇస్మాయిల్ అదిల్ షా ఈ రాయచూరు ప్రాంతాన్ని తిరిగి ఆక్రమించుకోవడానికి రాయలు ఇస్మాయిల్ అదిల్ షా పైన దాడి జరిపాడు. ఈ సందర్భంగా రాయలకు ఇస్మాయిల్ అదిల్ షాకు మధ్య ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధం పేరు గొబ్బూరు యుద్ధం. గొబ్బూరు యుద్ధం. గొబ్బూరు యుద్ధం. ఈ గొబ్బూరు యుద్ధంలో బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి ఇస్మాయిల్ అదిల్ షాను ఓడించాడు. ఓడించి రాయచూరు ప్రాంతం పైన తిరిగి రాయలు తన ఆధిపత్యాన్ని నెలకొల్పడం జరిగింది. అంటే ఏ విధంగా విజయనగర సామ్రాజ్యానికి ఎదురైనటువంటి ఎన్నో రాజకీయ సమస్యల నుండి విజయనగర సామ్రాజ్యాన్ని కాపాడి ఆ విజయనగర సామ్రాజ్యాన్ని ఇంకాస్త విస్తరించినటువంటి వ్యక్తిగా ఇక్కడ మనం ఎవరిని గుర్తించాలి? శ్రీకృష్ణదేవరాయలని గుర్తించాలి. ఇది శ్రీకృష్ణదేవరాయలకు రాజకీయంగా ఉన్నటువంటి ప్రత్యేకత అని చెప్పొచ్చు. మొత్తానికి రాయలు జీవితం రాజకీయంగా మాత్రమే కాకుండా సాంస్కృతికంగా కూడా ఎంతో వైభవోపేతంగా గడిచింది అని చెప్పొచ్చు. రాయలు జీవితం అంతా చాలా వైభవోపేతంగా గడిచింది. కానీ చివరి దశ మాత్రం చాలా విషాదంగా ముగిసింది. రాయలు జీవితం చాలా వైభవోపేతంగా గడిచింది. కానీ చివరి దశ చాలా విషాదంగా ముగిసింది. దీనికి కారణం తిమ్మరుసు వ్యవహారం. రాయలు జీవితం చివరికి విషాదం అవడానికి కారణమేంటి? తిమ్మరుసు వ్యవహారం. తిమ్మరుసు వ్యవహారం. మరి ఎవరి తిమ్మరుసు? సో విజయనగర సామ్రాజ్య చరిత్రలో విజయనగర రాజుల తర్వాత చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగినటువంటి వ్యక్తి తిమ్మరుసు విజయనగర సామ్రాజ్యానికి ప్రధానమంత్రిగా పనిచేశాడు. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు తండ్రి అయినటువంటి తులువ నరసనాయకునికి నమ్మిన బంటు. తులువ నరసనాయకునికి కొంతకాలం పాటు మంత్రిగా ప్రధానమంత్రిగా పనిచేశాడు. అతనికి నమ్మిన బంటు విశ్వాసపాత్రుడు. అదేవిధంగా వీర నరసింహరాయలకు కూడా కొంతకాలం పాటు ప్రధానమంత్రిగా పనిచేశాడు. వీర నరసింహరాయలు అండ్ శ్రీకృష్ణదేవరాయలు వీళ్ళిద్దరూ సవితి సోదరులు. వీర నరసింహరాయలు తన పరిపాలన చివరి దశలో లేక వీర నరసింహరాయలు కాలంలో వీర నరసింహరాయలు తన సవితి సోదరుడైన శ్రీకృష్ణదేవరాయలు పైన ఎన్నో పర్యాయాలు హత్యా ప్రయత్నాలు జరిపాడు. ఆ హత్యా ప్రయత్నాల నుండి శ్రీకృష్ణదేవరాయలను కాపాడింది తిమ్మరుసు. కొంతకాలం పాటు తన ఇంట్లోనే శ్రీకృష్ణదేవరాయలకు ఆశ్రయం కల్పించింది, రక్షణ కల్పించింది తిమ్మరుసు. ఇక వీర నరసింహరాయలు చివరి దశలో వీర నరసింహరాయలు యొక్క చివరి కోరిక ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలను చంపి తదనంతరం తన కుమారుణ్ణి విజయనగర సామ్రాజ్యానికి చక్రవర్తిని చేయాలి అనేది ఇతని చివరి కోరిక. ఈ కోరికను నెరవేర్చమని వీర నరసింహరాయలు ఎవరిని ఆదేశించాడు?
ఎవరిని విన్నవించుకున్నాడు? తిమ్మరుసును ఆదేశించాడు. తిమ్మరుసును విన్నవించుకున్నాడు. కానీ తిమ్మరుసు ఇక్కడ రాజనీతిని ప్రదర్శించాడు. శ్రీకృష్ణదేవరాయలు అన్ని విధాలుగా కాపాడాడు. శ్రీకృష్ణదేవరాయలు అధికారంలోకి రావడానికి కారకుడయ్యాడు. శ్రీకృష్ణదేవరాయలు కాలంలో తిమ్మరుసు ప్రధానమంత్రిగా కొనసాగాడు. ఇంత అనుబంధం ఉంది కాబట్టే శ్రీకృష్ణదేవరాయలు చాలా ఆప్యాయంగా తిమ్మరుసును అప్పాజీ అని పిలుచుకునేవాడంట. అప్పాజీ. అంటే ఏ విధంగా రాయలకు అండ్ తిమ్మరుసుకు మధ్య మంచి ఆప్యాయత, అనుబంధం ఉంది అని చెప్పొచ్చు. ఓ రకంగా రాయలు జీవితంలో సాధించిన ప్రతి విజయం వెనుక తిమ్మరుసు పాత్ర చాలా గొప్పది. అంటే ఏ విధంగా ప్రతి దశలోనూ రాయలకు అండగా నిలబడిన వ్యక్తి తిమ్మరుసు. కానీ అలాంటి తిమ్మరుసు పట్ల ఓ కారణం వల్ల రాయలు అత్యంత క్రూరంగా వివరించాడు. ఆ సందర్భం ఏంటంటే రాయలు తన చివరి దశలో తన ఏకైక కుమారుడైన తిరుమల దేవరాయలను తనకు వారసుడుగా ప్రకటించాడు. పట్టాభిషేకం జరిపాడు. అప్పటికి అతడు మైనర్ బాలుడు. తన ఏకైక కుమారుడైనటువంటి తిరుమల దేవరాయలకు చిన్నతనంలోనే పట్టాభిషేకం జరిపించాడు. తనకు వారసుడుగా ప్రకటించాడు. కొద్ది కాలమైన తర్వాత శ్రీకృష్ణదేవరాయలు కొడుకు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. తన కుమారుడి మరణం వెనుక తిమ్మరుసు పాత్ర ఉంది అని రాయలు తిమ్మరుసును అనుమానించాడు. ఆ అనుమానంతోటే రాయలు తిమ్మరుసు పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించాడు. తిమ్మరుసు యొక్క కనుగుడ్లు పీకించాడు. చెరసాలలో బంధించాడు. ఇగో ఇంతటి క్రూరత్వాన్ని రాయలు తిమ్మరుసు పట్ల ప్రదర్శించాడు. ఇది జరిగిన కొద్ది కాలానికి తన కుమారుడి మరణం వెనుక తిమ్మరుసు పాత్ర లేదు అని రాయలు గ్రహించాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇగో ఈ దిగులుతోనే తను బాల్యంలో ఎవరి చేతనైతే చాలా పర్యాయాలు రక్షించబడ్డాడో, ఎవరి ద్వారానైతే తన అధికారంలోకి రాగలిగాడో, ఎవరి వల్లనైతే తను విజయాలు సాధించగలిగాడో, ఆ వ్యక్తి పట్ల రాయలు అనుసరించిన వైఖరి చాలా క్రూరమైన వైఖరి కాబట్టి చివరి దశలో ఇగో ఆ దిగులుతోనే రాయలు మరణించడం జరిగింది. ఇగో ఇది శ్రీకృష్ణదేవరాయలు యొక్క చరిత్ర. ఇక శ్రీకృష్ణదేవరాయలు తర్వాత దేవరాయలు యొక్క సవితి సోదరుడైన అచ్యుత దేవరాయలు సింహాసనం అధిష్ఠించాడు. శ్రీకృష్ణదేవరాయలు తర్వాత తులువ వంశపు మరొక రాజు అచ్యుత దేవరాయలు. అచ్యుత దేవరాయలు అచ్యుత దేవరాయలు సో అచ్యుత దేవరాయలు శ్రీకృష్ణదేవరాయలు యొక్క సవితి సోదరుడు. ఓకేనా. నిజానికి పేరుకు మాత్రమే అచ్యుత దేవరాయలు చక్రవర్తి. ఇతడు అసమర్థుడని చెప్పొచ్చు. ఇతని కాలంలో సర్వాధికారాలు చెలాయించింది అలియ రామరాయలు. అలియ రామరాయలు అచ్యుత దేవరాయలు యొక్క సేనాధిపతి. మరియు అలియ రామరాయలు స్వయాన శ్రీకృష్ణదేవరాయలు యొక్క కూతురు భర్త లేక అల్లుడు. శ్రీకృష్ణదేవరాయలు అల్లుడు అలియ రామరాయలు. ఈ అలియ రామరాయలు అచ్యుత దేవరాయలు కాలంలో సేనాధిపతిగా పనిచేస్తూ సర్వాధికారాలు చెలాయించాడు. కాబట్టి అచ్యుత దేవరాయలు కాలంలో అచ్యుత దేవరాయలు సాధించిన రాజకీయ విజయాలంటూ ఏమీ లేవు. కానీ ఇక్కడ అచ్యుత దేవరాయలకు సంబంధించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పాయింట్ని ఇంపార్టెంట్గా భావించాలి. సో ఆ పాయింట్ ఏంటంటే అచ్యుత దేవరాయలు తిరుమలలో పట్టాభిషేకం జరుపుకున్నాడు. ఇగో ఇది చాలా ఇంపార్టెంట్. ఇక ఇదే విధంగా అచ్యుత దేవరాయలు కాలంలో న్యూనిజ్ అనే ఓ పోర్చుగీస్ దేశస్థుడు విజయనగర సామ్రాజ్యాన్ని దర్శించాడు. ఇక్కడ న్యూనిజ్ కూడా మనకి ఇంపార్టెంట్. న్యూనిజ్ అనే పోర్చుగీస్ దేశస్థుడు అచ్యుత దేవరాయలు కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని దర్శించాడు. ఈ న్యూనిజు ఆనాటి ప్రజల ఆహారపు అలవాట్ల గురించి ప్రస్తావించాడు. విజయనగర సామ్రాజ్యంలోని ప్రజల ఆహారపు అలవాట్ల గురించి ప్రస్తావించింది న్యూనిజ్. అదేవిధంగా లింగాయతులు అండ్ తెలగ కులస్తులంట. లింగాయతులు అండ్ తెలగ. లింగాయత్ అండ్ తెలగ
ఇగో ఈ కులస్తులకు సంబంధించిన ఒక సాంఘిక దురాచారం గురించి కూడా న్యూనీస్ ప్రస్తావించాడు. విజయనగర సామ్రాజ్యంలోని ఆహారపు అలవాట్లతో పాటుగా లింగాయత్ అండ్ తెలగ కులస్తుల యొక్క ఓ సాంఘిక దురాచారం గురించి ప్రస్తావించాడు. సో ఈ కులస్తులంట వితంతువులను సజీవంగా దహనం చేసేవాళ్ళంట, లేక సజీవంగా పూడ్చిపెట్టేవాళ్ళంట, సమాధి చేసేవాళ్ళంట. సజీవంగా సమాధి చేసేవాళ్ళంట. ఎవరిని? వితంతువులనంట. ఇగో ఇలాంటి సాంఘిక దురాచారాన్ని వీళ్ళు పాటించినట్లుగా అచ్యుతదేవరాయలు కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని దర్శించిన ఎవరు ప్రస్తావించారు? న్యూనీస్ అనే పోర్చుగీస్ దేశస్థుడు ప్రస్తావించాడు. రైట్, ఇది అచ్యుతదేవరాయలు కాలం నాటి ముఖ్యమైన సంఘటనలు. ఇక అచ్యుతదేవరాయలు తర్వాతి తులువ వంశపు రాజు లేక విజయనగర రాజు వచ్చేసి సదాశివరాయలు. సదాశివరాయలు సదాశివరాయలు సదాశివరాయలు. సో ఈ సదాశివరాయలే తులువ వంశపు రాజులలో చివరివాడు. ఇగో ఇది చాలా ఇంపార్టెంట్. తులువ వంశంలో చివరివాడు సదాశివరాయలు. నిజానికి సదాశివరాయలు కూడా అంత సమర్థవంతుడు కాదు. ఇతని కాలంలో కూడా అలియరామరాయలు సేనాధిపతిగా పనిచేశాడు. ఇతని కాలంలో కూడా అలియరామరాయలే సర్వాధికారాలు చెలాయించాడు. సదాశివరాయలు కాలంలో జరిగిన అతి ముఖ్యమైన సంఘటన తల్లికోట యుద్ధం. సదాశివరాయలు కాలంలో జరిగిన అతి ముఖ్యమైన సంఘటన ఏంటి? తల్లికోట యుద్ధం. తల్లికోట యుద్ధం. సో ఈ తల్లికోట యుద్ధం 1565లో జరిగింది. ఈ తల్లికోట యుద్ధాన్నే రాక్షసి తంగడి యుద్ధం లేక రాకాసి తంగడి యుద్ధం మరియు బెన్నిహట్టి యుద్ధంగా కూడా పేర్కొంటారు. తల్లికోట యుద్ధానికే ఇతర పేర్లేంటి? రాక్షసి తంగడి యుద్ధం లేక రాకాసి తంగడి యుద్ధం మరియు బెన్నిహట్టి యుద్ధం. ఇగో ఈ విధంగా పేర్కొంటారు. సదాశివరాయలు కాలంలో జరిగిన అతి ముఖ్యమైన సంఘటన తల్లికోట యుద్ధం. ఎప్పుడు జరిగింది తల్లికోట యుద్ధం? 1565లో జరిగింది. మరి ఈ యుద్ధం ఎవరి మధ్య జరిగింది? ఈ యుద్ధం విజయనగర సామ్రాజ్యానికి మరియు దక్కన్ ముస్లిం రాజ్యాలకు మధ్య జరిగింది. విజయనగర సామ్రాజ్యానికి మరియు దక్కన్ ముస్లిం రాజ్యాలకు మధ్య జరిగింది. మొత్తం 5 దక్కన్ ముస్లిం రాజ్యాలు ఉన్నాయి. ఈ 5 దక్కన్ ముస్లిం రాజ్యాలలో 1 హమ్మద్ నగర్, 2 బీజాపూర్, 3 బీదర్, 4 బీరార్, 5 గోల్కొండ. సో దక్కన్ ముస్లిం రాజ్యాలు 1 బీజాపూర్, 2 బీదర్, 3 హమ్మద్ నగర్, 4 గోల్కొండ, 5 బీరార్. ఓకేనా? అయితే ఇక్కడ మళ్ళీ గమనించాల్సింది ఏంటంటే, సాధారణంగా మనం తల్లికోట యుద్ధం ఎవరి మధ్య జరిగింది అంటే విజయనగర సామ్రాజ్యానికి దక్కన్ ముస్లిం రాజ్యాలకు మధ్య జరిగింది అని చెప్పాలి. దక్కన్ ముస్లిం రాజ్యాలు మొత్తం 5. అయితే తల్లికోట యుద్ధంలో బీరార్ రాజ్యం పాల్గొనలేదు. ఇగో ఇది గుర్తుపెట్టుకోండి. తల్లికోట యుద్ధం విజయనగర సామ్రాజ్యానికి మరియు దక్కన్ ముస్లిం రాజ్యాలకు మధ్య జరిగింది. కానీ దక్కన్ ముస్లిం రాజ్యాల్లో ఈ యుద్ధంలో పాల్గొనని రాజ్యం ఏంటి? బీరార్ రాజ్యం. మిగిలిన 4 రాజ్యాలు పాల్గొన్నాయి. మరి ఆ 4 రాజ్యాలకు సంబంధించిన 4 సుల్తాన్లు ఎవరు? ఆ 4 సుల్తాన్లు తల్లికోట యుద్ధంలో పాల్గొన్నారు. ఆ 4 సుల్తాన్లు తల్లికోట యుద్ధంలో పాల్గొన్నారు. బీజాపూర్ సుల్తాన్ అలీ అదిల్ షా, బీదర్ సుల్తాన్ అలీ బరీద్ షా, హమ్మద్ నగర్ సుల్తాన్ హుస్సేన్ నిజాం షా, గోల్కొండ సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్ షా. ఇగో ఈ 4 ఈ యుద్ధంలో పాల్గొన్నారు. మరి ఇంతకీ ఈ యుద్ధానికి ప్రధాన కారణం ఏంటి? ఈ యుద్ధానికి ప్రధాన కారణం అలియరామరాయలు యొక్క విభజించి పాలించు అనే విధానం. అలియరామరాయలు దక్కన్ ముస్లిం రాజ్యాల పట్ల విభజించి పాలించు అనే ఓ పాలసీ, ఓ విధానాన్ని అనుసరించాడు.
ఆ విధానం వల్ల ఈ రాజ్యాలన్నీ ఏకమయ్యాయి విజయనగర సామ్రాజ్యానికి వ్యతిరేకంగా. విజయనగర సామ్రాజ్యంపై యుద్ధం ప్రకటించాయి ఆనాటి విజయనగర రాజు సదాశివరాయలు. ఇక ఈ యుద్ధంలో విజయనగర సైన్యాలు నడిపించింది అలియరామరాయలే. అలియరామరాయలు, అతని ఇద్దరు తమ్ముళ్ళు తిరుమల రాయలు అండ్ వెంకటాద్రి, వీళ్ళు విజయనగర సైన్యాలను నడిపించారు. కానీ ఈ యుద్ధంలో విజయనగర సైన్యాలు అత్యంత దారుణంగా ఓడిపోయాయి. అలియరామరాయలు అండ్ వెంకటాద్రి యుద్ధ భూమిలోనే మరణించారు. ఇక విజయనగర రాజైన సదాశివరాయలు మరియు అలియరామరాయలు మరో సోదరుడైన తిరుమల రాయలు, వీళ్ళిద్దరూ యుద్ధభూమి నుండి పారిపోయారు. వీళ్ళిద్దరూ యుద్ధభూమి నుండి పెనుగొండకు పారిపోయారు. మొత్తానికి దక్కన్ ముస్లిం రాజ్యాలు తల్లికోట యుద్ధంలో విజయం సాధించాయి. సదాశివరాయలు, తిరుమల రాయలు పారిపోయిన తర్వాత దక్కన్ ముస్లిం రాజ్యాల సైన్యాలు విజయనగరంలో ప్రవేశించాయి. విజయనగరాన్ని దారుణంగా దోచుకున్నాయి. విజయనగరాన్ని దారుణంగా ధ్వంసం చేశాయి. దీంతో విజయనగర వైభవం దెబ్బతింది. తల్లికోట యుద్ధం వల్ల విజయనగర సామ్రాజ్యం పూర్తిగా పతనం కాల, కానీ విజయనగర సామ్రాజ్య వైభవం మాత్రం తల్లికోట యుద్ధంలో ఓటమి వల్ల దెబ్బతింది అని చెప్పొచ్చు. ఇక సదాశివరాయలు అండ్ తిరుమల రాయలు వీళ్ళిద్దరూ పెనుగొండకు పారిపోయారు. సదాశివరాయలు 1570 వరకు పెనుగొండ నుండి పరిపాలించాడు. 1570 నుండి సదాశివరాయలు పెనుగొండ నుండి పరిపాలించాడు. 1570లో పెనుగొండ నుండి సదాశివరాయలు విజయనగరానికి వచ్చాడు. విజయనగరానికి వచ్చి 1570 నుండి 76 వరకు పరిపాలించాడు. ఈ మధ్యకాలంలో విజయనగర సామ్రాజ్య వైభవాన్ని తిరిగి పునరుద్ధరించే ప్రయత్నం చేశాడు. కానీ ఆ ప్రయత్నంలో సదాశివరాయలు సఫలీకృతుడు కాలేకపోయాడు. తల్లికోట యుద్ధం వల్ల కోల్పోయిన విజయనగర సామ్రాజ్య వైభవాన్ని తిరిగి పునరుద్ధరించే ప్రయత్నం సదాశివరాయలు చేశాడు. కానీ అందులో అతడు ఓడిపోయాడు. చివరికి 1576లో సదాశివరాయలు మరణించాడు. ఇతని మరణంతో తులువ వంశ అధికారం అంతరించింది. తులువ వంశ అధికారం అంతరించింది. ఇక విజయనగర సామ్రాజ్యంలో 4వ వంశం వచ్చేసి అరవీటి వంశం. అరవీటి వంశం 4వ వంశం అరవీటి వంశం. అరవీటి వంశం. అరవీటి వంశం. సో నిజానికైతే విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన 4 వంశాలలో రాజకీయంగా పెద్దగా ప్రాధాన్యత లేని వంశం అరవీటి వంశం. రాజకీయంగా పెద్దగా ప్రాధాన్యత లేని వంశం అరవీటి వంశం. అంటే అరవీటి వంశస్థులకు రాజకీయంగా అంత ప్రాధాన్యత లేదు. ఈ అరవీటి వంశస్థులు నిజానికి మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు. కాకతీయుల కాలంలో వీళ్ళు మహారాష్ట్ర నుండి తెలుగు ప్రాంతాలకు వచ్చారు. ముఖ్యంగా కర్నూలులోని ఆరెవీడు అనే ప్రాంతానికి వచ్చారు. కర్నూలులోని ఆరెవీడు. వీళ్ళు నిజానికైతే మరాఠీలే. వాస్తవానికి మహారాష్ట్ర నుంచి వలస వచ్చినట్టు తెలుస్తుంది. ఎవరి కాలంలో? కాకతీయుల కాలంలో. కానీ చాలా సంవత్సరాల పాటు తెలుగు ప్రాంతాల్లో వీళ్ళు గడిపారు. ఆ విధంగా వీళ్ళు తెలుగువారిగా గుర్తింపు పొందారు. పర్టికులర్గా కర్నూలులోని ఆరవీడు ప్రాంతంలో గడిపారు. నిజానికి అక్కడి నుండే వీళ్ళు రాజకీయంగా వెలుగులోకి వచ్చారు. రాజకీయంగా వీళ్ళు వెలుగులోకి వచ్చారు. ఈ అరవీటి వంశంలో మొదటిసారిగా బాగా వెలుగులోకి వచ్చిన వాడు మనం ఇందాక చెప్పుకున్న అరవీటి అలియరామరాయలు. అలియరామరాయలు అరవీటి వంశస్థుడే. శ్రీకృష్ణదేవరాయలు అల్లుడుగా, అచ్యుతదేవరాయలు అండ్ సదాశివరాయలు కాలంలో సేనాధిపతిగా సర్వాధికారాలు చెలాయించాడు. ఆ విధంగా ఈ వంశస్థులు గొప్పగా రాజకీయంగా వెలుగులోకి వచ్చారు. తల్లికోట యుద్ధంలో అలియరామరాయలు అండ్ అతని సోదరుడైన వెంకటాద్రి మరణించాడని చెప్పుకున్నాం. మరో సోదరుడైన తిరుమల రాయలు సదాశివరాయలను వెంటబెట్టుకొని పెనుగొండకు పారిపోయాడని చెప్పుకున్నాం. 1570 వరకు సదాశివరాయలు పెనుగొండ నుండే పరిపాలించాడు. 1570లో అతడు పెనుగొండ నుండి విజయనగరానికి వెళ్ళాడు.
ఎప్పుడైతే అతడు విజయనగరానికి వెళ్ళాడో అప్పటి నుండి ఈ తిరుమల రాయలే పెనుగొండలో పట్టాభిషేకాన్ని జరుపుకొని స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. ఇగో ఆ రాజ్యమే అరవీటి రాజ్యం. వీళ్ళు 3 ప్రాంతాల నుండి పరిపాలించారు. పెనుగొండ, చంద్రగిరి, రాయవెల్లూరు. అరవీటి వంశస్థుల రాజధానులు 3. ఒకటి పెనుగొండ, 2 చంద్రగిరి, 3 రాయవెల్లూరు. మరి అరవీటి వంశపు రాజులెవరు? నిజానికైతే వీళ్ళకంత ప్రాధాన్యత లేదు. వాళ్ళలో మొదటివాడు తిరుమల రాయలు. తిరుమల రాయలు. సో ఇతడు అరవీటి వంశ రాజులలో మొదటివాడు. ఇతడు అలియ రామరాయలు యొక్క సోదరుడు. ఎవరు? తిరుమల రాయలు. ఇక తిరుమల రాయలు తర్వాతి అరవీటి వంశపు రాజు మొదటి శ్రీరంగ రాయలు. శ్రీరంగ రాయలు. సో ఇతనికి కూడా రాజకీయంగా పెద్ద ప్రాధాన్యత లేదు. ఎవరికి? మొదటి శ్రీరంగ రాయలకు. ఇక ఇతని తర్వాతి వాడు మొదటి శ్రీరంగ రాయలు తర్వాతి వాడు రెండవ వెంకటపతి రాయలు. రెండవ వెంకటపతి రాయలు. వెంకటపతి రాయలు. సో ఇతనికి మాత్రం చాలా ప్రాధాన్యత ఉంది. ఒక రకంగా అరవీటి వంశపు రాజులలో గొప్పవాడు రెండో వెంకటపతి రాయలు. అరవీటి వంశపు రాజులలో గొప్పవాడు రెండవ వెంకటపతి రాయలు. ఇతని కాలంలో జరిగిన అతి ముఖ్యమైన రాజకీయ సంఘటన. ఇదే కాలంలో ఉత్తర భారతదేశాన్ని మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్ పరిపాలిస్తున్నాడు. అక్బర్ దక్షిణ భారత రాజ్యాలపై దాడి చేయడానికి అక్బర్ ప్రయత్నించాడు. ఈ సందర్భంగా అక్బర్ ఆస్థానం నుండి కొంతమంది రాయబారులు వెంకటపతి రాయలు ఆస్థానానికి వచ్చారు. అలా వచ్చిన అక్బర్ యొక్క రాయబారులు అక్బర్ సార్వభౌమాధికారాన్ని గుర్తించమని, అక్బరుకు లొంగిపోమ్మని, అక్బరుకు సామంతుడుగా ఉండమని ఇగో ఇతన్ని ఆదేశించారు. ఆ సందర్భంగా వెంకటపతి రాయలు అక్బర్ యొక్క రాయబార్లతోటి ఒక వ్యాఖ్యానం చేశాడు. ఆ వ్యాఖ్యానం లేక ఆ స్టేట్మెంట్ యొక్క సారాంశం ఏంటంటే, నేను ముస్లిం పాదాలను ముట్టను. అక్బరే స్వయంగా దండెత్తి వస్తే యుద్ధం తప్పదు అనుకుంటే నేను అక్బర్నైనా ఎదిరించడానికి సిద్ధం, అక్బర్తో యుద్ధం చేయడానికి కూడా సిద్ధం అంటూ అక్బర్ యొక్క రాయబార్లతోటి రెండో వెంకటపతి రాయలు వ్యాఖ్యానించాడు. కాబట్టి రెండో వెంకటపతి రాయలను దక్షిణాది రాణా ప్రతాప్గా పేర్కొంటారు. ఇది రెండో వెంకటపతి రాయల యొక్క బిరుదు, దక్షిణాది రాణా ప్రతాప్. అదేవిధంగా ఇతని రెండో శ్రీకృష్ణ దేవరాయలుగా, రెండవ ఆంధ్ర భోజుడుగా కూడా పేర్కొంటారు. అంటే ఈ విధంగా రెండో వెంకటపతి రాయలకు 3 బిరుదులు ఉన్నాయి. ఒకటి దక్షిణాది రాణా ప్రతాప్, రెండవది రెండవ శ్రీకృష్ణ దేవరాయలు, మూడవది రెండవ ఆంధ్ర భోజుడు. రైట్, ఇది రెండో వెంకటపతి రాయలకున్న ప్రత్యేకత. ఇక ఆ తర్వాతి రాజుల్లో మరొక రాజు వచ్చేసి మూడో శ్రీరంగ రాయలు. మూడో శ్రీరంగ రాయలు. మూడో శ్రీరంగ రాయలు. సో ఈ మూడో శ్రీరంగ రాయలే అరవీటి వంశంలోను మరియు విజయనగర సామ్రాజ్యంలోను చిట్ట చివరి చక్రవర్తి. మూడో శ్రీరంగ రాయలు అరవీటి వంశంలోను మరియు విజయనగర సామ్రాజ్యంలోను చిట్ట చివరి చక్రవర్తి. ఎవరు? మూడో శ్రీరంగ రాయలు. ఈ మూడో శ్రీరంగ రాయలు కాలంలోనే గోల్కొండ సుల్తాన్ అయినటువంటి అబ్దుల్లా కుతుబ్ షా. అబ్దుల్లా కుతుబ్ షా తన సైన్యాలను మూడో శ్రీరంగరాయలపై నడిపించాడు. ఆ గోల్కొండ సైన్యాలకు నాయకత్వం వహించింది మీర్ జుమ్లా. మీర్ జుమ్లా, గోల్కొండ సేనాధిపతి మీర్ జుమ్లా. మీర్ జుమ్లా నాయకత్వంలో గోల్కొండ సైన్యాలు విజయనగర రాజ్యంపై దాడి జరిపాయి. ఈ సందర్భంగా మూడో శ్రీరంగరాయలకు గోల్కొండ సైన్యాలకు మధ్య వందవాషి అనే యుద్ధం జరిగింది. వందవాషి. ఈ వందవాషి యుద్ధంలో మూడో శ్రీరంగరాయలు ఓడిపోయాడు. ఇక ఆ తర్వాత మూడో శ్రీరంగరాయలు కాలంలోనే ఈ విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన ప్రాంతాలను కొన్నింటినేమో గోల్కొండ సుల్తాన్లు ఆక్రమించారు, మరికొన్నింటినేమో నాయక రాజులు ఆక్రమించారు. అంటే ఈ విధంగా విజయనగర సామ్రాజ్య భూభాగాలు ఇతనితోటి మూడో శ్రీరంగరాయలతోటి విజయనగర సామ్రాజ్య భూభాగాలు ఒకటి గోల్కొండ రాజ్యంలో కలిసిపోయినాయి, మరికొన్ని నాయక రాజ్యాల్లో కలిసిపోయినాయి.
నాయక రాజ్యాలు. ఇదే కాలంలో మదురై, తంజావూరు, మదురై, తంజావూరు ఇగో ఈ ప్రాంతాల్లో కొన్ని నాయక రాజ్యాలు ఉండేవి. ఆ నాయక రాజ్యాల్లో విజయనగర సామ్రాజ్య భూభాగాలు కలిసిపోయినాయి. ఇక ఈ విధంగా విజయనగర సామ్రాజ్యం రాజకీయంగా అంతరించిపోయింది. రైట్. ఇది విజయనగర సామ్రాజ్యం యొక్క రాజకీయ చరిత్ర. ఇక విజయనగర సామ్రాజ్య యుగ విశేషాల గురించి మనం నెక్స్ట్ క్లాస్ నుండి చెప్పుకుందాం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.